సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని శిక్షలు చెప్పారు. పిశాచం అవడం ఏమి అబద్ధం కాదు. అశ్వత్థామ భారత యుద్ధం తర్వాత 3000 ఏళ్ళు పిశాచమై తిరిగాడమ్మా. శ్రీకృష్ణ భగవానుని శాపం. ఎందుకంటే ఉత్తర గర్భాన్ని అస్త్రంతో పోగొట్టిన పాపానికి, పాండవులను అందరినీ అర్ధరాత్రి చంపినటువంటి ఉప పాండవులను చంపిన పాపానికి శ్రీకృష్ణుడు శపించాడు. 3000 ఏళ్ళు పిశాచమే ఉంటావు పో, నువ్వు బ్రాహ్మణ జన్మెత్తావు, బ్రాహ్మణ కులానికి అవమానం నువ్వు అన్నాడు. ఇంత తపస్సు, నువ్వు తపస్సు చేస్తే ఎవరికి కావాలి? చేసిన పని ఏమిటి? పసిపిల్లాన్ని చంపుతావా? తల్లి కడుపు మీద బాణం వేస్తావా? మొత్తం భారత భాగవతాల్లో ఎక్కడ మీరు గమనించినా శ్రీకృష్ణుడు శాపానికి గురైన సందర్భాలు ఉన్నాయి, కానీ తాను శపించిన సందర్భం లేదండి. అంత సహనం కృష్ణ పరమాత్మకి. ఆయన శపించిన వాళ్ళు ఉన్నారు, గాంధారి సహా అందరూ. అవన్నీ కొంగుబట్టి భరించాడు మహానుభావుడు. పాపం తాను శపించింది మాత్రం ఒక్కటి. ఎందుకంటే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఆ కడుపులో పిల్లాడు పరీక్షిత్తు ప్రార్థిస్తే రక్షించాడు కృష్ణ పరమాత్మ. మంటెత్తిపోయింది దానికి, ఆ కోపం ఆపుకోలేక 3000 ఏళ్ళు పిశాచం అవుతావే దావా అన్నాడు. అశ్వత్థామ గురించి ఇప్పటికి చెబుతారు. ఆ 3000 ఏళ్ళు అయిపోయి కూడా 2000 ఏళ్ళు అవుతుంది. కాబట్టి హిమాలయాల్లో అశ్వత్థామ ఉన్నాడు. ఈయన ఇప్పటికీ హిందువులు పురాణాలు నమ్మేవాళ్ళు నమ్ముతారు. ఉండవచ్చు, నేనైతే నమ్ముతున్నా, అందులో అభ్యంతరమేం లేదు. భారత భాగవతాలను ప్రత్యక్షరం నమ్ముతాను నేను, అందులో సందేహం లేదు. తిరుగుతారండి ఎవడైనా. ఇప్పుడు దీనికి ఈ పిశాచమయ్యే జన్మ తప్పాలి, ఇంకా ఇతరత్ర చిన్న చిన్న దోషాలు పోవాలి అంటే మన సంప్రదాయంలో ఒకటి పెట్టారు. అచ్చోసి ఆంబోతును వదిలిపెట్టమన్నారు. పితృకార్యం అప్పుడు ఖచ్చితంగా జరగాలి. ఒక ఆంబోతును అచ్చు పోసి వదిలిపెట్టాలి. అందుకే ఎవడైనా ఖాళీగా తిరుగుతుంటే అచ్చోసిన ఆంబోతులో తిరుగుతున్నాడంట. సామెతలు పరిశీలిస్తే అర్థమవుతుంది. అచ్చు పోసి వదిలిపెట్టడం అంటే ఏం చేస్తారు? ఆ ఆంబోతు మీద ఇనపదాంతో కాల్చి అచ్చు వేస్తారు. మనకి అది బాధే, కానీ దానికి కొంచెం బాధ. దాని మీద వీరి పేరు ఉంటుంది, వీరి ఇంటి పేరు, వీరి పేరు. దాని ఉద్దేశం ఏంటంటే ఆంబోతు ఏ చేలో ప్రవేశిస్తుందో, ఎవడి గడ్డి తినేస్తుందో ఎవరూ చెప్పలేరు. దానికి సుప్రీంకోర్టు చట్టాలు వర్తించవు, దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది. కానీ అలా పోయిన దానివల్ల ఏ రైతుకి నష్టం కలిగిందో ఆ రైతు నష్టం అంతా ఈ ముద్ర వేసిన వాడు ఇస్తాడు. అచ్చోసిన ఆంబోతును వదిలిపెట్టడం అంటే అది. ఇది గొప్ప దానం. ఎందుకో తెలుసా? ఆంబోతు ఆకలి అటువంటిది. అది అంత ఆకలితో అంత గడ్డి తింటే తప్ప అది సంతానాన్ని కలిగించలేదు. అది సంతానాన్ని కలిగించకపోతే మన గోసంతతి పెరగదు. గోసంతతి పెరగాలంటే ఆంబోతుకి బాగా తినాలి, దానికి ఆ పిచ్చి కోరిక ఉండాలి. ఆవు ఎదకొచ్చినప్పుడు ఆంబోతు రావాలి. భగవంతుడు ఆంబోతుకి ఎంత శక్తి ఇచ్చాడు అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఆవు ఎక్కడ ఎదకొచ్చినా దానికి వాసన సోకుతుంది, సముద్రం దూకేసి వచ్చేస్తుంది. అది దాన్ని ఎవడు పట్టుకోలేడు. గిత్తదూడు అంటారు. సముద్రం దాటి వచ్చేస్తుంది. 3 కిలోమీటర్ల దూరంలో ఆవు ఎదకొచ్చింది అంటే దానికి వాసన గమనిస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, దాటేస్తుంది. దాటడమే అంటారు. ఇంక అంతకంటే వివరిస్తే బాగుంటుంది. రైతులు అభ్యంతరం చెప్పరు, దాటనే అంటారు. అలాగే గోసంతతి పెరుగుతుంది. ఇవాళ గోపూజలు చేస్తున్నాం, గోసేవలు చేస్తున్నాం, వృషభాలను ఏం చేస్తున్నామో గమనించండి. పెళ్ళైనప్పుడు కానీ, పితృకార్యంలో కానీ, ఒడుగు చేసినప్పుడు కానీ ఎద్దుని వదిలిపెట్టడం వృషోత్సర్జనం, అచ్చోసిన ఆంబోతును వదిలిపెట్టడం గోపూజ కంటే గొప్ప పుణ్యంగా పురాణాల్లో చెప్పారు. గోసంతతిని కాపాడాలంటే అది చెయ్యాలి. దాన్ని వృషోత్సర్జనం. వృష ఉత్సర్జనం. వృష అంటే ఎద్దు, ఆవు కాదు. ఉత్సర్జనం అంటే విడిచిపెట్టడం. అది ఎంత పుణ్యం అని ఎందుకు చెప్పారు అంటే, నువ్వు అలా దాన్ని విడిచిపెట్టకపోతే అది గడ్డి తినదు, తినకపోతే దానిలో ఓ కోరిక కలగదు, కలగకపోతే ఆవుకు సంతానం కలగదు. ఈ ఆవుతో సరి. నువ్వు ఎన్ని గోవులను పూజిస్తే ఉపయోగం ఏంటి? ఇక్కడ సంతతి పెరగాలి కదా.